ఎలీషా గారి బాల్యం గురించి, ఎలీషా సుజాతల వైవాహిక జీవితం గురించి ఇప్పుడు వినండి. ఎవ్వరూ చెయ్యి పట్టుకుని అక్షరాలు దిద్దించకుండానే శరణాలయంలోని తోటి పిల్లల పలకల్లోకి, పుస్తకాల్లోకి తొంగి చూసి అక్షరాలు నేర్చేసుకున్నాడు ఎలీషా. ఆ కుర్రవాడి తెలివితేటలకు అక్కడంతా ఆశ్చర్యపోయేవారు. పిల్లవాడిని గురించి విన్న ఒక అజ్ఞాత దాత పిల్లవాడి చదువు భారం తను వహిస్తానని ముందుకొచ్చాడు. అలా పుణ్యాత్ముని దయ వలన తన చదువు 10th వరకు గట్టెక్కింది. ఆ తర్వాత తను స్కాలర్షిప్తోనే చదువుకున్నాడు. ట్యూషన్స్ చెప్పుకునేవాడు. అలా సంపాదించిన డబ్బు తన అవసరాలకు వాడగా మిగిలింది ఆశ్రమంలోనే చదువుకుంటున్న తనలాంటి అనాథ పేద పిల్లల చదువు కోసం ఖర్చు చేసేవాడు. ఇప్పుడు కూడా తల్లి తండ్రి విడిచిపెట్టిన పేద పిల్లల చదువు కోసం తన జీతం నుంచి కొంత సొమ్ము ఖర్చు పెడుతున్నాడు. ఈ కథంతా చెప్తున్నప్పుడు ఎలీషా గారి ముఖంలోకే చూస్తూ ఆయా సందర్భాల్లో ఆయన మనోభావాలను ఆయన ముఖంలోనే చూస్తూ ఉండేది సుజాత. ఇప్పుడు వాళ్ళిద్దరూ కేవలం భార్యాభర్తలే కాదు, మంచి స్నేహితులు, ఆత్మీయులు కూడా. ఎలీషా గారికి సుజాత లాంటి సహచరి తోడు దొరకడం వల్ల పేలవంగా, యాంత్రికంగా, రసహీనంగా ఉన్న జీవితం ఇప్పుడు రసభరితం, ఆనందదాయకమైంది. సుజాతకు ఎలీషా గారి సాహచర్యం దొరకడం ఆమెకు ఆత్మసంతృప్తిని ఇవ్వడమే కాకుండా ఆయన నీడలో తన జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా గడిచిపోగలదనే నమ్మకం కలిగింది. ఒక నెల రోజుల్లోనే క్యాంపస్లోని ఇంటికి మారిపోయారు. ఇప్పుడు పార్వతి ఉదయం వస్తే సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోతోంది. సాయంత్రాలు వీలైతే సుజాతే చేస్తోంది వంట. కానీ ఆమె డ్యూటీలు చాలా గంటల పాటు ఉంటాయి. అందుకే పార్వతి సాయంత్రానికి కూడా వంట పెందరాడే చేసి పెట్టి వెళ్ళిపోతూ ఉండేది. పార్వతికి కూడా వయసు అయింది. అది గమనించిన ఎలీషా గారు కొన్ని పనులు తాను చేయడం నేర్చుకుంటున్నారు. ఆయన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏదైనా పని చేయదలుచుకోవాలే కానీ ఆ పని త్వరగా నేర్చుకోవడమే కాదు, పర్ఫెక్ట్గా కూడా చేస్తారు. ఇది ఆడవాళ్ల పనేని, ఇది మగవాళ్ల పనేని భేదభావం లేదు. అప్పుడప్పుడు పార్వతి వంట చేస్తుంటే వంటింట్లోకి వెళ్ళి నిలబడి ఆమె కూరలు తరగడం, కుక్కర్ పెట్టడం గమనిస్తూ ఉండేవారు. ఎప్పుడూ లేనిది ఇదేమిటా అని పార్వతి ఆశ్చర్యపోయేది. మొదట్లో ఆయన రాగానే ఏమన్నా కావాలా అయ్యా అనేది. ఏమీ వద్దు, నువ్వు వంట ఎలా చేస్తున్నావో చూసి నేర్చుకుందామని చూస్తున్నాను అనేవారు. పార్వతి పెద్ద పెట్టున నవ్వేసేది. సుజాత వచ్చాక చెప్పేది, చూడమ్మా అయ్యే వంట నేర్చుకుంటారంట అని. సుజాత పోనీ నేర్చుకొని మంచిదే, అందరికీ అన్ని పనులు చేయడం రావాలి అనేది. ఆ మాటలు సుజాత కావాలనే అన్నది. కుటుంబ వ్యవస్థలోని అన్ని దశలు ఆయనకు అర్థం అవ్వాలి, వాటిని ఎంజాయ్ చేయాలి అని. పెళ్ళై 3వ నెల వెళ్తూ ఉండగా సుజాత తను ప్రెగ్నెంట్ అని తెలుసుకుంది. ఈ విషయం తెలియంగానే కొంచెం గాబరాగా అనిపించింది. ఎవరికి ముందు చెప్పాలి? ఎలీషా గారికి చెప్పడానికి సంకోచంగా ఉంది. ఏ బాదరబందీ లేకుండా ఒంటరిగా హాయిగా ఉండే మనిషిని ఈ సంసార తాపత్రయంలోకి తనే లాగింది. ఈ విషయాన్ని ఆయన ఎలా తీసుకుంటారో అనిపిస్తోంది. ముందే ఈ విషయాలు మాట్లాడుకుని ఉండాల్సిందేమో. పోనీ తల్లికి చెప్దామంటే ఆవిడో హడావుడి మనిషి, ఏవేవో చేస్తానంటుంది. ముందు ఎలీషా గారితోనే డిస్కస్ చేయాలి అనుకుంది సుజాత. డ్యూటీస్కి వెళ్ళి వస్తూనే ఉంది. ఇవాళ రేపో చెప్పాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకుంటోంది. ఇంతలో ఆ రోజు రాత్రి ఎలీషా గారు సుజాత వస్తుంది, కలిసి భోజనం చేద్దామని ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఎంతకీ రాలేదు. హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఆవిడ చాలా బిజీగా ఉన్నారు, ఉదయం దాకా రారు అని ఆపరేటర్ చెప్పేసింది. ఉదయం 8 గంటలప్పుడు హాస్పిటల్ నుంచి ఫోను. సుజాతకు అబార్షన్ అయిందని, పడుకునుందని. ఎలీషా గారు షాక్ తిన్నారు. సుజాత ప్రెగ్నెంటా? తనకు అసలు చెప్పనే లేదే. వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళారు. రిసెప్షన్లో కనుక్కుని సుజాత ఉన్న స్పెషల్ వార్డుకి వెళ్ళారు. కళ్ళు మూసుకొని పడుకుని ఉంది సుజాత. పక్కనున్న నర్సును అడిగారు ఎలా ఉంది అని. మరేం పర్వాలేదు, సాయంత్రానికి డిశ్చార్జి చేస్తారు బహుశా.
కంగారేం లేదు అంది నర్సు. ఆయన మంచం పక్కనున్న స్టూల్ మీద కూర్చుని నుదుటి మీద చెయ్యి వేశారు. చప్పున కళ్ళు తెరిచి చూసింది సుజాత. ఎలీషా గారిని చూసింది. ఆయన చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. ఎలా ఉంది నీకు అని అడిగారు ఎలీషా గారు. బాగానే ఉన్నాను అంది సుజాత. ఆ సాయంత్రమే ఇంటికి వచ్చేసింది. హాస్పిటల్ వాళ్ళు రెస్ట్ కోసం సెలవు మంజూరు చేశారు. బాగా విశ్రాంతి అవసరమని డాక్టర్ చెప్పింది. ఆ రోజు రాత్రి ఎందుకు ఇలా జరిగింది, నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అడిగారు ఎలీషా గారు. నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసి 10 రోజులై ఉంటుంది. మీతో చెప్పాలనుకుంటూ ఉండంగానే ఇలా అయింది. అసలు ఈ విషయం గురించి ఏమీ మాట్లాడకుండానే ఇలా జరిగినందుకు సంకోచం కలిగి మీకు తాత్సారం చేశాను అంది సుజాత. మరో 4 రోజులు పోయాక వాళ్ళిద్దరూ కూర్చుని ఉండంగా ఎలీషా గారే విషయం ప్రారంభించారు. చూడు సుజాత, నాకు నా సొంత బిడ్డలు ఉండాలనే కోరిక లేదు. నా పిల్లలు నా రక్తం అన్న అభిప్రాయానికి నేను వ్యతిరేకిని. అంతా మనం అనుకోవడంలోనే ఉంది. లోకంలో పిల్లల్ని ఎందుకు కంటారు? తమ వంశాభివృద్ధి జరగాలని, వృద్ధాప్యంలో తమకు అండగా ఉండాలని కాదు. నువ్వు ఆలోచించు, నిజంగా అలా జరుగుతోందా? అయితే మనం ఏమంత ఘనకార్యం చేసేసామని మన పిల్లలు ఈ వంశాన్ని ఉద్ధరించాలి? ఎంతమంది పిల్లలకు తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో సంరక్షించాలన్న స్పృహ ఉంటోంది. వాళ్ళు మనను చూసుకునేటందుకు మనతోనే ఉంటారన్నది పిచ్చి భ్రమ. అలా ఉన్న కుటుంబాలు లేవని కాదు, ఉన్నాయి అక్కడ. అలా ఉన్న కుటుంబాల్లో కూడా బోలెడు చికాకులు. సుజాత, లోకంలో ఎంతోమంది పిల్లలు అనాథలై ఉన్నారు. వారిలో కనీసం కొద్దిమంది మన వల్ల బాగుపడ్డా మన మనస్సుకు తృప్తి కలగదు. ఆ పిల్లలకు తల్లిదండ్రుల నీడలో ఏ భయమూ లేకుండా బ్రతకగలిగే అవకాశం ఎలాగూ లేదు. చదువు సంధ్యలబ్బి సంఘంలో ఒక మనిషిగా గౌరవప్రదంగా జీవించగలిగే అవకాశమైనా కలుగుతుంది కదా. అందుకే నా మనస్సు ఎప్పుడూ ఆ పిల్లల గురించే ఆలోచిస్తూ ఆ పిల్లల పక్షానే ఉంటుంది. నిన్ను కూడా నాలాగా ఆలోచించమని, అలాగే చెయ్యమని నేను కోరటం లేదు. కనీసం ఈ పరంగా కూడా నీ ఆలోచనలు సాగాలని చెప్పాను అంతే అంటూ తను చెప్పదలిచింది పూర్తి చేశారు. సుజాత వింటూ ఆలోచిస్తోంది. తనకు పిల్లల్ని కనాలని, పెంచాలని ప్రత్యేకించి కోరికలేం లేవు. అయితే ఇలా ఎలీషా గారిలా మాత్రం ఆలోచించలేదు. అసలు తను ఏమనుకున్నదంటే, ఎలీషా గారు కుటుంబ వ్యవస్థలో పెరగటానికి వీల్లేకుండా పోయింది కనుక తను ఇప్పుడు అలాంటి వాతావరణం కల్పించి ఆయనకు ఆ లోటు తీర్చాలని. ఆయన ఉద్దేశాలు దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తను ఆయన త్రోవను వెళ్ళటమే మంచిది అనిపించింది. ఏం సుజాత, మాట్లాడమే, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు ఎలీషా గారు. సుజాత నవ్వుతూ చూసింది. నాకు ఈ విషయంలో ప్రత్యేకంగా ఉద్దేశాలు, ఊహలు ఏమీ లేవు. మీ ఉద్దేశాలు నాకు బాగా నచ్చాయి కనుక మన ఇద్దరం కూడా ఆ దోవనే వెళ్దాం. నాకు మనస్సులో తెలిసి తెలియకుండా ఉన్న ఉద్దేశాలన్నీ ఇప్పుడు గట్టిపడ్డాయి అని సంతోషంగా ఈ మాటలు చెప్తున్న సుజాతను చూసి ఎలీషా గారు కూడా ఆనందించారు. సుజాత, ఎలీషా గారుల వైవాహిక జీవితం ఎంతో చక్కగా సాగిపోతోంది. సుజాత ఆసుపత్రి నుంచి వచ్చేసరికి ఎలీషా గారు నవ్వుతూ పలకరిస్తారు. ఇద్దరికి ఎన్ని విషయాలు ఉంటాయో మాట్లాడుకునేటందుకు. ఎన్ని రోజుల తర్వాతో కలుసుకున్న వాళ్ళలాగా ఉంటారప్పుడు. ఆ రోజు ఆసుపత్రికి వచ్చిన రోగుల గురించి, అక్కడ చికిత్స గురించి సుజాత చెప్తుంటే ఎలీషా గారు చిరునవ్వుతో, ఆసక్తితో వింటూ ఉంటారు. ఆ అమ్మాయిని అడ్మిరేషన్తో చూస్తూ ఉంటారు. సుజాత అంత కాకపోయినా అప్పుడప్పుడు ఎలీషా గారు కూడా యూనివర్సిటీ కబుర్లు చెప్పేవారు. తన కొత్త స్టూడెంట్సు, పాత స్టూడెంట్సు గురించి కబుర్లు చెప్తూ ఉండేవారు. తను చదివించిన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో చెప్పేవారు. అంతేకాదు ఆ పిల్లలు చదువు పూర్తయి క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చి వెళ్ళబోయే ముందు ఈయన వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలియజేయబోతే వాళ్ళకొకటే మాట చెప్పేవారు. మీకు చేతనైతే
కష్టపడుతున్న మీలాంటి పిల్లలకు సహాయాన్ని అందించండి, అంతకంటే నేనేమి కోరను అని. ఆ పిల్లలు కూడా ఆయన మాటల మీద గౌరవంతో ఆచరించి చూపిస్తున్నారట. ఈ మాటలు ఎలీషా గారు చెప్తున్నప్పుడు సుజాత మనస్సు పొంగిపోయేది. ఆయన మీద ప్రేమ రెట్టింపైపోయేది. ఆ రోజు భద్రాచలం నుంచి ఫోన్ వచ్చింది. భార్య ఒంటో కులాసాగా లేదని, వీలైతే సుజాతని పంపమని. ఎలీషా గారే మాట్లాడారు. సుజాతకు ఫోన్ చేసి చెప్పారు. సుజాత ఆసుపత్రి నుంచి తండ్రికి ఫోన్ చేసి వివరాలు కనుక్కుంది. తమ్ముడు ఖమ్మంలో లేట. అతను భార్య ఢిల్లీ ఆగ్రా చూడటానికి స్నేహితులతో కలిసి వెళ్ళారట. వాళ్ళు రావటానికి వారం పట్టచ్చుట. సరే, అదే రోజు సుజాత సెలవు పెట్టి భద్రాచలం వెళ్ళింది. తల్లికి జ్వరం, వాంతులు, విరోచనాలు, బాగా నీరసించిపోయింది. ధారకం లేదు. సుజాత వెంటనే తల్లిని హాస్పిటల్లో జాయిన్ చేసింది. వాళ్ళు ముందు ఆవిడకు సెలైన్ పెట్టారు. సుజాత తనను పరిచయం చేసుకుంది. సుజాత పనిచేసే హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆ హాస్పిటల్లో పనిచేసే సుజాత మీద కూడా అందరికీ గౌరవం కలిగింది. నర్సులే కాకుండా డాక్టర్లు కూడా సుజాతను గౌరవంగా చూసి ఆమె తల్లి ఆరోగ్యం గురించిన వివరాలు ఆమెతో చర్చించేవారు. 3-4 రోజుల్లో తల్లి ఆరోగ్యం బాగుపడి ఇంటికి తీసుకొచ్చింది సుజాత. అయితే ఆమె అప్పుడే ఇంటి పనులు నిర్వహించుకునే స్థితిలో లేకపోవడం చేత ఒక వంట మనిషిని 4 రోజుల కోసం కుదిర్చింది. హాస్పిటల్ ఆయాలతోనూ నర్సులతోనూ మాట్లాడి ఒక శిక్షణ పొందిన ఆయాను 10 రోజుల కోసం కుదిర్చింది. తల్లిదండ్రులు కూతురికి హాస్పిటల్లో దొరికిన గౌరవ మర్యాదలకు చకచకా ఈ పనులన్నీ నిర్వహించిన ఆమె సామర్థ్యానికి మురిసిపోయారు. ఏ రోజుకా రోజు ఇక్కడ సమాచారం అంతా ఎలీషా గారికి చెప్తూనే ఉంది సుజాత. సరే, అన్నీ సరిగ్గానే అమిరాయి కనుక ఇక నేను వెళ్తానని చెప్పింది తండ్రితో. వెళ్ళమ్మా, ఇంకా నువ్వు రాకపోతే ఈ పనులన్నీ చేయడం నా వల్ల అయ్యేదా తల్లి అన్నారు ఆయన. తల్లితో కూడా చెప్పింది ఆ రోజు బయలుదేరుతున్నానని. తల్లి ఎలాగో ఓపిక చేసుకుని లేచి బీరువాలోని కొత్త చీర ఒకటి తీసి బొట్టు పెట్టి కూతురు చేతిలో పెట్టింది. సుజాత వద్దనబోతే, పెళ్ళయ్యాక ఇన్నాళ్ళకు పుట్టింటికొచ్చావు, నీకోసమని అన్నడో కొనిపెట్టాను ఈ చీర, మా నమ్మకాలు మావి, వద్దనబోకమ్మా, నేను ప్రేమతో ఇస్తున్న చీరని అని ఆ నీరసంలో కళనీళ్ళ పర్యంతమైంది తల్లి. సుజాత ఇంకేమనలేక తీసుకుంది. తల్లికి తండ్రికి చెప్పి బయలుదేరింది. నువ్వు ఈ బస్సుల్లో పడిపోయే కంటే ఖమ్మం దాకా ఏదో ఒక రైలు దొరుకుతుంది అని తండ్రి సలహా ఇచ్చాడు. సుజాత అలాగే ఖమ్మం చేరుకుంది. అక్కడ స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తోంది. 1 గంటన్నర దాకా ఏ రైలు లేదు. టికెట్ కొనుక్కుని వెయిటింగ్ రూమ్లో కూర్చుంది. ఏదో పుస్తకం తిరగేస్తోంది. ఇంతలో ఏవో వెక్కిరింత నవ్వులు, సన్నగా ఏడుపు వినిపించాయి. ఏమిటని వెయిటింగ్ రూమ్ బయటకు వచ్చి చూసింది. అక్కడ ఒక అమ్మాయి చిన్న బ్యాగ్ని 2 చేతులతో గుండెలకు హత్తుకొని గట్టిగా పట్టుకుని ఉంది. చుట్టూ 3-4 పోకిరీ కుర్రాళ్ళు చేరి ఆ అమ్మాయి జడలాగి, ఓణీలాగి చేతిలోని బ్యాగ్ని లాగేసుకోవాలని చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏం చేయలేక ఏడుస్తూ వాళ్ళని అడ్డుకుంటోంది. ఈ సీన్ చూసేప్పటికీ సుజాతకి పట్టరాని కోపం వచ్చింది. ఎందుకలా ఆ అమ్మాయిని ఏడిపిస్తారు, పొండవతలకి, లేకపోతే పోలీసుల్ని పిలుస్తానంటూ గట్టిగా అరిచింది. ఆ కేకలకు వాళ్ళు పిక్కబలం చూపించారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా నువ్వు, ఇక్కడెందుకున్నావు అని ప్రేమగా అడిగేసరికి ఆ పిల్లకి పట్టరాని దుఃఖం పెళ్ళుబుకింది. దా లోపలికి వచ్చి నాతో కూర్చోంటూ లోపలికి తీసుకెళ్ళింది. తన తోవలో తినేందుకు తెచ్చుకున్న బిస్కెట్లు, అరటిపళ్ళు తినమని ఆ అమ్మాయికి ఇచ్చి సీసాలోని మంచినీళ్ళు కూడా ఇచ్చింది. కాసి నీళ్లు తాగి ఒక అరటిపండు 2 బిస్కెట్లు తిన్నది ఆ పిల్ల. అప్పుడు మెల్లగా బుజ్జరిగిస్తూ అడిగింది సుజాత, ఏమైంది నీకు, ఇక్కడెందుకున్నావు, మీ వాళ్ళు ఎక్కడుంటారు అంటూ. ఆ పిల్ల నోరు తెరిచి చెప్పబోయిన ప్రతిసారి దుఃఖం ముంచుకొస్తోంది. విషయం తెలియలేదు, కానీ ఆమె కష్టాల్లో ఉందని అర్థమైంది సుజాతకు. నాతో హైదరాబాద్ వస్తావా అని అడిగితే వస్తానన్నట్టుగా బుర్ర ఊపింది ఆ పిల్ల. సరే, ఆ అమ్మాయికి కూడా ఒక టికెట్ కొని హైదరాబాద్ చేరుకుంది. పిల్లకి 18-20 సంవత్సరాలు ఉండొచ్చు. చక్కగా బొమ్మలాగా ఉంది.
ఎవరో అయినింటి పిల్లలాగా ఉంది. మరి ఎందుకిలాగా? సుజాత ముందు ఆ అమ్మాయిని వెళ్ళి స్నానం చేసి రమ్మనమంది. పార్వతితో ఆ అమ్మాయికి బాత్రూమ్ చూపి షాంపూ, సోపు, తువ్వాలు ఇమ్మంది. ఆమె స్నానం చేసి వచ్చే లోపల తను కూడా స్నానం చేసి వచ్చింది. అంతా కలిసి భోజనం చేశారు. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఆ అమ్మాయికి ఒక గదిలో పక్క ఏర్పాటు చేసి పడుకోమన్నారు. తెల్లవారింది. ఆ రోజు ఆదివారం. సుజాత తన డ్యూటీ సంగతి తెలుసుకుంటే సాయంత్రం ఉందని తెలిసింది. బ్రేక్ఫాస్ట్ సమయంలో ఆ అమ్మాయిని కూడా రమ్మని పిలిచారు. రాత్రే సుజాత ఎలీషా గారికి జరిగిన సంగతంతా చెప్పి ఏ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందో వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి రాగానే ఒక కుర్చీలో కూర్చోమని చెప్పి నీ పేరేమిటమ్మా అని అడిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోలుకుని మామూలు స్థితికి వచ్చింది. అడగంగానే రుక్మిణి అని తన పేరు చెప్పింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఊరు ఖమ్మమేనా? కాదు, నన్ను వైజాగ్లో రైలు ఎక్కించారు. నేను నిద్ర లేచేసరికి రైలు ఏదో స్టేషన్లో ఆగి ఉంది. అప్పుడు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు కనిపించారు. వాళ్ళని ఇది హైదరాబాదా అని అడిగితే అవును అన్నారు. వెంటనే అక్కడ దిగిపోయినాను. రైలు వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఖమ్మం మెట్టని కనిపించింది. ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో ఆ కుర్రాళ్ళు మరో ఇద్దరిని వెంట పెట్టుకుని వచ్చి నన్ను సతాయించడం మొదలుపెట్టారు. వాళ్ళతో రమ్మంటారు. నేను రానుగాక రానన్నాను. అలా వెంటబడి నన్ను పీడిస్తూనే ఉన్నారు. మీరు వచ్చి నన్ను కాపాడకపోతే ఈ పాటికి నేనేమైపోయి ఉండేదాన్నో అంది రుక్మిణి. ఈ విషయాలు చెప్తున్నంతసేపు ఆమె కళ్ళంట నీరు కారుతూనే ఉన్నాయి. ఎలీషా గారు సుజాత వంక చూస్తూ ఈ విషయాలు మనం తర్వాత అడిగి తెలుసుకుందాం, ముందు టిఫిన్ తిందాం అన్నారు. సుజాత ఆయన సూచనను అర్థం చేసుకుని వెంటనే టిఫిన్ ప్రయత్నాలు చేసింది. టిఫిన్ పూర్తయ్యాక కాసేపు హాల్లో కూర్చున్నారు. అప్పుడు రుక్మిణిని తర్వాత కథ చెప్పమని అడిగారు. ముందు సుజాతే అడిగింది, వైజాగ్లో మీ అమ్మ వాళ్ళు ఉంటారా అని. వైజాగ్కి పక్కన చిన్న ఊళ్ళో మా అత్తగారు ఉంటారు అంటూ జవాబిచ్చింది రుక్మిణి. వాళ్ళేనా నిన్ను రైలెక్కించింది అంటూ ప్రశ్నించింది సుజాత. మా అత్తగారి చెల్లెలి కొడుకు నరసింహం ఎక్కించాడు. మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు? మా అన్నయ్యకు గుంటూరులో ఉద్యోగం. మేము అంటే అమ్మ నేను కూడా గుంటూరులోనే ఉండేవాళ్ళం. అన్నయ్యకు పెళ్ళయ్యాక హైదరాబాద్లో ఇంకో మంచి ఉద్యోగం దొరికిందని ఇక్కడికి వచ్చేశాడు. అమ్మ నేను గుంటూరులో ఉండేవాళ్ళం. అయితే నా పెళ్ళి అయ్యాక అన్నయ్య అమ్మను ఇక్కడ తన దగ్గరికి తీసుకొచ్చేశాడు. ఈ మధ్య మా ఆయన పోయాక నన్ను ఆ నరసింహం అన్న అతను తీసుకొచ్చి వద్దు వద్దని మా అన్నయ్య అరుస్తున్నా వినకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. మా అన్నయ్య వెంటనే నన్ను బయలుదేరమని మళ్ళీ రైల్లో తీసుకెళ్ళి అక్కడ మా అత్తగారింట్లో దింపి వెళ్ళిపోయాడు. ఈసారి మా అత్తగారు టికెట్ కొనిచ్చి నాకు హైదరాబాద్లో మా అన్నయ్య ఇంటికి దోవ తెలియదని మొత్తుకుంటున్నా వినకుండా నరసింహం చేతనే రైలు ఎక్కించి నా చేతిలో అన్నయ్య అడ్రస్ కాగితం పెట్టి పంపేశారు. ఖమ్మం స్టేషన్లో మీరు కలిశారు కనుక ఇప్పుడు నేను క్షేమంగా ఇక్కడికి రాగలిగాను, లేకపోతే ఏమై ఉండేదాన్నో అంటూ ఏడిచింది. సుజాత ఆమెను ఓదార్చింది. పూర్తి కథ తెలియకపోయినా ఆ పిల్లను కాపాడాలన్న నిశ్చయానికి వచ్చారు దంపతులిద్దరూ. ఆ సాయంత్రం సుజాత, నీకేమైనా కథల పుస్తకాలు, నవలలు చదవడం ఇష్టమేనా అని అడిగింది. ఆ అమ్మాయి తలూపింది. ఒక నవల, ఒక కథా సంకలనం తెచ్చిచ్చి నువ్వు ఈ ఇంట్లో ఏమీ సంకోచించక్కర్లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు, నేను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి రుక్మిణి పొద్దున్నే లేచి పార్వతితో పాటు పనులు చేస్తూ ఉండేది. పార్వతి వద్దన్నా మానేది కాదు. ఏ పని చేసినా చక్కగా నీట్గా చేసేది. ఎప్పుడైనా సుజాత బట్టలు ఇస్త్రీ చేసుకుంటుంటే వచ్చి తను చేసి పెట్టేది. ఏ పుస్తకం కనిపించినా చదువుతూ ఉండేది. ఆమెకు చదువు మీద ఉన్న తృష్ణ చూసి ఎలీషా గారు ఒకరోజు అడిగారు, నువ్వు 10th వరకు చదివావా లేక పరీక్ష కూడా రాసావా అని. నేను గుంటూరులో 10th పరీక్ష రాసి పాస్ అయ్యానంది రుక్మిణి. మరి ఆ సర్టిఫికెట్ నీ దగ్గర ఉందా అని అడిగారు ఎలీషా గారు.
ఆ మాట వినంగానే రుక్మిణి ఎంతో సంతోషంగా తన గదిలోకి పరిగెత్తి బ్యాగ్ అడుగున పాలిథీన్ కవర్లో పెట్టి నలగకుండా భద్రంగా ఉంచిన ఆ సర్టిఫికెట్ తెచ్చి చూపించింది. చూస్తే 10th మంచి మార్కులతో పాస్ అయింది. ఇంకా పైకి చదువుకుంటావా అమ్మా అని అడిగారు ఎలీషా గారు ఆదరంగా. చదువుకుంటానండి, నాకు చదువు అంటే చాలా ఇష్టం. మా అమ్మ ఇంకా చదివించలేనని మాన్పించింది. ఎలీషా గారికి ఈ అమ్మాయిని చదివిస్తే బాగుంటుందనిపించింది. తన స్టూడెంట్స్తో చెప్పి ఇంటర్మీడియట్ బుక్స్ తెప్పించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మరో స్టూడెంటు పేదవాడిని ఆ అమ్మాయికి ట్యూషన్ చెప్పేందుకు అరేంజ్ చేశారు. తనిచ్చే ట్యూషన్ ఫీ అతనికి కొంత సహాయంగా కూడా ఉంటుందని అలా చేశారు. రుక్మిణి మంచి ఉత్సాహంతో చదువుకోవడం మొదలుపెట్టింది. తనకు అర్థం కాని భాగాలను మాటలను విడిగా రాసి పెట్టుకుని మన్నా ట్యూషన్ మాస్టర్ని అడిగి తెలుసుకోవడం చేసేది. నిజానికి రుక్మిణి కథ ఎలీషా గారు కానీ సుజాత కానీ పూర్తిగా అడిగి తెలుసుకోలేదు. ఎంతసేపు రుక్మిణి తనను అత్తవారు పంపించేశారని చెప్తున్నది కానీ ఆ మొగుడు సంగతి ఏమిటో చెప్పనే లేదని, అసలు అతని ప్రసక్తి కూడా తమ మధ్య రాలేదని గ్రహించి ఒకరోజు రుక్మిణిని కూర్చోబెట్టి తన వివాహాన్ని గురించి పూర్తి వివరాలు చెప్పమని అడిగారు ఎలీషా గారు. భర్త ఏం చేస్తూ ఉండేవాడు, అతనికి ఈ పెళ్ళి ఇష్టమేనా, ఏం జబ్బొచ్చి చచ్చిపోయాడు అని ఇలాంటి ప్రశ్నలు వేసి జరిగిన సంగతులన్నీ చెప్పమని అడిగింది సుజాత. రుక్మిణి చెప్పడం ప్రారంభించింది. మా అమ్మ నేను గుంటూరులో ఉండగా ఒకనాడు హఠాత్తుగా అన్నయ్య వచ్చి వైజాగ్లో రుక్మిణికి ఒక మంచి సంబంధం ఉందని తెలిసింది, నేను వెళ్ళి చూసొస్తానన్నాడు. అమ్మ ఎంతో సంతోషపడింది. అన్ని విషయాలు కనుక్కునిరా, వీలైతే వాళ్ళు ఎలాంటి వాళ్ళో, పిల్లవాడు బుద్ధిమంతుడేనా, ఈ విషయాలన్నీ వాకప్ చేయని మరీ చెప్పి పంపించింది. అమ్మకు అసలు అన్నయ్య పెళ్లి కంటే ముందు నా పెళ్ళి జరగాలని ఉండేది. అన్నయ్య అత్తవారు కలిగిన వారు, అన్నయ్యకి మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ పెట్టి వాడిని లోబరుచుకున్నారని అమ్మ అంటూ ఉండేది. ఆ ఉద్యోగం హైదరాబాద్లో ఇప్పించారు. అన్నయ్యలో కూడా మార్పు వచ్చింది. పూర్వంలాగా మాతో సరదాగా ఉండేవాడు కాదు. మా కోసం డబ్బు చాలా ఖర్చు అయిపోతున్నదని మధ్యలో విసుక్కునేవాడు. అమ్మ నాకు సంబంధాలు చూడమని పోరు పెడుతూ ఉండేది. ఇప్పుడు తను తీసుకొచ్చిన సంబంధం పేపర్లో వచ్చిందిట. తను వెళ్ళి చూసి వచ్చాడు. బాగా కలిగిన వార్త, ఒక్కడే కొడుకుట. అయితే పిల్లవాడు కాస్త మేధకుడట. ఏముంది, మనమ్మాయే పెత్తనం చేయొచ్చు అంటూ ఏవేవో చెప్పాడు. అమ్మ వేసే ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పేవాడు కాదు. మేధకుడంటే ఏమిట్రా, బాగా చదువులో వెనకపడ్డా, ఏం చదివాడు అసలు అని అమ్మ అడిగితే, వాడేం చదివి నాలాగా నౌకరీ చేయక్కర్లేదు, బోలెడు డబ్బుంది వాళ్ళకి అనేవాడు. పోనీ ఆస్తిపాసులు చూసుకునే తెలివితేటలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే, బోలెడు మంది గుమాస్తాలున్నారు, అతను చూద్దాం అనుకుంటే కూడా వాళ్ళు ఊరుకోరు అంటూ ఏవేవో చెప్పేవాడు. చెప్పి, అమ్మ నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకుని సంబంధం వదులుకున్నావంటే నేను దీనికి ఇంకా సంబంధాలు చూడలేనే అని బెదిరించాడు. అమ్మ, అయ్యో ఇది మంచి సంబంధమేనేమో, నేను అనవసరంగా పిల్ల అదృష్టానికి అడ్డుపడుతున్నానేమో అని ఒకసారి, వీడెలాగోలా దీన్ని వదిలించుకోవాలని ఈ సంబంధం మంచిదని 10 సార్లు చెప్తున్నాడేమో అని ఒకసారి మదనపడి చివరికి పిల్లని చూడటానికి వాళ్ళు ఎప్పుడొస్తారు అని అడిగింది. ఎంత వెర్రిదానివే అమ్మా, మన అమ్మాయి ఫోటో చూస్తూనే వాళ్ళు ఈ పిల్లే మన అబ్బాయికి సరైన పిల్ల అని నిశ్చయం చేసేసుకున్నారు. నేను ముందే చెప్పాను వాళ్ళతో, మనం కట్న కానుకలు ఏమీ ఇవ్వలేమని. వాళ్ళు అన్నారు, మాకు కట్నాలు వద్దు, కానుకలు వద్దు, పెళ్ళి కూడా మేమే చేస్తాం ఇక్కడే వైభవంగా, మీరు అమ్మగారు వచ్చి కన్నెధార పోసి 4 అక్షింతలు వేస్తే చాలు అన్నారమ్మా. ఎంత మంచివాళ్ళు కాకపోతే అలా అంటారు చెప్పు అంటూ అన్నయ్య ఈ సంబంధం గురించి ఎంత చెప్పినా అమ్మకి నమ్మకం కలగలేదు. కనీసం ఆ అబ్బాయి ఫోటో అన్నా ఇచ్చారా అని అడిగింది. ఇవ్వలేదు అని కోపంగా అన్నాడు. అదేమిటి, పిల్లని చూసుకోవడానికి రాక అబ్బాయి ఫోటోను ఇవ్వకపోతే ఎలారా, మన అమ్మాయికి మాత్రం కనీసం పిల్లాడి ఫోటో అన్నా చూడాలని ఉండదా అని కాస్త గట్టిగానే అడిగింది అన్నయ్యని. అయితే మాకు ఈ సంబంధం ఇష్టం లేదని రాసేయినా అన్నాడు. రాసేయి మరి, ఏం చేస్తాం, మనకి ఇంతే ప్రాప్తం అనుకుందాం అందే అమ్మ.
దాంతో వాడు రెచ్చిపోయి, సరే అలాగే రాసేస్తాను, నేను ఇంక ముందు సంబంధాలు చూడను, అంతేకాదు వచ్చే నెల నుంచి నేను మీకు డబ్బు కూడా పంపించను, నా మాటకి ఏంటో విలువ లేనప్పుడు నేను మీకు డబ్బు మాత్రం ఎందుకు పంపాలి, మీ సంగతులు మీరే చూసుకోండి అంటూ గబగబా తన బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టాడు. మా అమ్మకి ఏం చేయాలో తోచలేదు. అసలే వాడు పంపే డబ్బు నెల మొత్తానికి సరిపెట్టలేక నానా అవస్థలు పడుతోంది. డబ్బు అసలు పంపకపోతే ఎలా? అందుకని అన్నయ్య దగ్గరికి వెళ్ళి, సరే నాయన, నీ ఇష్ట ప్రకారమే చేద్దాంలే అంటూ వాణ్ణి సముదాయించింది. ఇంకేం చెయ్యలేక సుజాత మధ్యలో అందుకుని, మీ అన్నయ్య తల్లి మాట మీద కొంచెం కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడే, ఎందువల్ల అని అడిగింది. తెలియదు మేడం, పెళ్ళై హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి వాళ్ళలో కొద్ది కొద్దిగా మార్పు రావడం ప్రారంభించింది. గుంటూరులో ఉన్నప్పుడు మేమిద్దరం, నేను మా అన్నయ్య, చాలా సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళం. నాతో చిలిపి కజ్జాలు వేసుకుని ఏడ్పించేవాడు, మళ్ళీ అంతలోనే ఏదో ఒకటి చెప్పి నవ్వించేవాడు. కానీ రాను రాను వాడిలో మార్పు వస్తుంటే నాకు తన ముఖం చూస్తే మాట్లాడేందుకు కూడా భయంగా ఉండేది అన్నది రుక్మిణి. మీ వదిన వచ్చి మీతో ఎప్పుడూ కలిసి ఉండలేదా అని అడిగింది రుక్మిణి. ఒక్కరోజు కోసం, అది కూడా మనుగుడు పిలకని వచ్చి, కానీ గది విడిచి బయటికి వచ్చి మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ పెళ్లి సంబంధం విషయంలో కూడా ముందు అమ్మ వద్దన్నప్పుడు సరే పోనీ ఈ సంబంధం వద్దులే అన్నట్టు ఉన్నవాడు కాస్త ఒకసారి బయటికి వెళ్ళి వచ్చాడు. వస్తూనే ఏమైనా సరే ఈ సంబంధం జరగాల్సిందే అంటూ పట్టుపట్టి వాదిచ్చాడు. అమ్మ అంది, ఆ తర్వాత నాతో బయటికి వెళ్ళి పెళ్ళానికి ఫోన్ చేసి ఉంటాడు, ఆమె ఏమైనా సరే ఈ సంబంధమే అయ్యేలా చూడు అని గట్టిగా చెప్పి ఉంటుంది అని. రుక్మిణి, మీ వదినకు మాత్రం నీ మీద కోపం ఎందుకుంటుంది? అసలు తను నువ్వు ఒకచోట కలిసి ఎప్పుడూ లేరు కదా అన్నది సుజాత. లేవండి, కానీ అలా లేకపోయినా మా భారం అన్నయ్యే మోస్తున్నాడు కదా. వాడి జీతం నుంచి కొంత సొమ్ము మా కోసం ఇటు రావడం ఆమెకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అమ్మైతే ఇంట్లో వంట చేసి పెట్టడానికి, ఇల్లు చూసుకోవడానికి పనికొస్తుంది. నేనుంటే దీనికి పెళ్లి చెయ్యాలరా, సంబంధాలు చూడాలరా అంటూ పోరు పెడుతుంది కదా. అందుకే ముందుగా నా భారం వదులుచుకోవాలి తొందరగా అని వాళ్ళ ప్లాన్ అని అమ్మ చెప్పింది. అసలు ఇవన్నీ నా బుర్రకు తోచేవి కాదు. అమ్మ ఆలోచించి చివరికి ఇలా నాతో బయటపడేది. ఏం చేస్తుంది పాపం, పరాయి వాళ్ళకి తన కొడుకు గురించి చెప్పుకోలేదు కదా. అయితే మొత్తానికి అమ్మ వద్దనుకున్న సంబంధాన్ని కుదిర్చారా నీకు? ఇంతకే ఆ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, నిన్ను బాగా చూసుకున్నాడా అంటూ ప్రశ్నించింది సుజాత. కాసేపు సమాధానం ఏం చెప్పకుండా ఆగిపోయింది రుక్మిణి. ఆ పెళ్లి కొడుకుని గురించి ఎలా చెప్పాలో ఆ అమ్మాయికి అర్థం కావడం లేదు. చెప్తాను ఆ సంగతులు కూడా అంటూ చెప్పడం ప్రారంభించింది. నేను, అమ్మ, అన్నయ్య ముగ్గురం కలిసి ఆ ఊరు వెళ్ళాం. పొద్దున్నే రైలు దిగాం వైజాగ్లో. వాళ్ళు కారు పంపించారు. ఆ నరసింహమే తీసుకొచ్చాడు మా ముగ్గురిని. ఓ చిన్న పోర్షన్లోకి తీసుకెళ్ళి, త్వరగా స్నానాలు ముగించుకుని రండి పందిట్లోకి, ముహూర్తం ఇప్పుడే 10 గంటలకి, నేను వెళ్ళి పలహారాలు పంపిస్తాను, తినేసి రండి అంటూ వెళ్ళిపోయాడు. అన్నయ్య ముందు స్నానం ముగించుకుని, నేను ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను, ఈ లోపల మీరు తయారు కండి అంటూ వెళ్ళిపోయాడు. మా స్నానాలు అయ్యేప్పటికి టిఫిన్లు వచ్చాయి. పూర్తి చేశామో లేదో 2-3 పేరెంట్ వాళ్ళు చేతిలో పెళ్ళంలో పట్టుచీర నగలు తీసుకుని వచ్చారు. నాకు ఆ పట్టుచీర కట్టి నగలను పెట్టారు. మా అమ్మ ముఖం కేసి చూశాను. ఆమె కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. అంతవరకు వంటి మీద పిసరంత బంగారం కూడా లేని కూతురు వంటి నిండా నగలతో వెలిగిపోతోందన్న సంతోషమో, లేక అలంకరించి తీసుకెళ్ళి ఏ బలిపీఠానికో అప్పగిస్తారేమో అన్న బాధతోనో ఆ కన్నీళ్లు తెలియలేదు. 4 అడుగుల దూరంలో ఉన్న పెళ్లి పందిరికి కారులో తీసుకెళ్లారు. అక్కడ దిగి లోపలికి వెళ్ళాం. మా అమ్మ నన్ను పొదివి పట్టుకుని నడిపిస్తోంది. ఎదురుగా పెళ్లిపీటల మీద వరుడు. నా మీద అతని దృష్టి పడంగానే చటుక్కుని లేచి నిలబడ్డాడు. ముఖంలో ఒక వెర్రి నవ్వు. జమ్మాజట్టీల్లాంటి 2 మనుషులు గట్టిగా పట్టుకుని ఆపుతున్నా వాళ్ళని వదిలించేందుకు ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళంత పొడుగులావు ఉన్న ఆ కుర్రాన్ని ఆపడం వాళ్ళ తరం కావడం లేదు. అతని పిచ్చి బలం ముందర వాళ్ళిద్దరి బలం కూడా సారడం లేదు.
అది చూస్తూనే మా అమ్మ, మీ అన్నయ్య నీ గొంతు కోశాడే నా తల్లి అంటూ కూలబడిపోయింది. ఇంతలో ఎవరో నా చేయి పట్టుకుని నడిపించి ఆ అబ్బాయి పక్కన నిలబెట్టారు పెళ్లిపీటల మీద. అయ్యా, పెళ్లి మంత్రాలు సింప్లిఫై చేసి త్వర త్వరగా ముగించండి, అబ్బాయిని పట్టుకోవడం కష్టంగా ఉందని బ్రాహ్మడికి చెప్పారు. ఆయన వెంటనే దండలు వేయించాడు ముందర. ఆ అబ్బాయి సరిగ్గా వేయకపోతే ఎవరో అతని చేతులు పట్టుకుని దండ వేయించారు. నేను కూడా అతని మెడలో దండ వేశాను. నాకిప్పుడు భయం కానీ బెంగ కానీ ఏం లేకుండా వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తున్నాను. ఆ కుర్రాడు ఆనందంగా నా ముఖం మీద చేతుల మీద చేత్తో తడుతున్నాడు. నేను అతని వంకే చూస్తున్నాను. ఈ రకంగా పెళ్లి తంతంతా నడిచి త్వరగానే ముగిసిపోయింది. నువ్వెందుకు వెంటనే ఆ దండలు నగలు అన్నీ అక్కడ విసిరి కొట్టి యువతలకి రాలేదు అని గట్టిగా అరిచింది సుజాత. ఎలీషా గారు ఆమె భుజం మీద తట్టి, ఊరుకో, అంత ఆవేశపడకు అని హెచ్చరించారు. తర్వాత రుక్మిణిని చూసి, అవునమ్మా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి వచ్చేయలేకపోయినావా అన్నారు. ఎలా వచ్చేయను? వచ్చాక ఎక్కడుంటాం, ఏం చేస్తాం? మా అన్నయ్య అన్నంత పని చేయగలడు. వాడు డబ్బు పంపుతున్నాడు కనుక ఒక గది అద్దెకి తీసుకుని ఏదో గౌరవంగా బ్రతుకుతున్నాం. ఆ కాస్త ఆధారము పోతే అమ్మా నేను వీధిన పడి అడుక్కు తినాల్సిందే అంది రుక్మిణి. చూశారా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో తన స్వార్థం కోసం అంది సుజాత ఎలీషా గారి వంక చూస్తూ. అంతే సుజాత, స్వార్థపరుల ఆలోచనలు తమ కష్టాల సుఖాల పరిధి దాటి ఎదుటివారి కష్ట సుఖాల దాకా వెళ్ళవు. అది రుక్మిణి అన్నాయినా అంతే, ఆనందైనా అంతే అన్నారు ఎలీషా గారు. కొంచెం ఆగి రుక్మిణిని చూస్తూ, తర్వాత ఏమైందమ్మా అని అడిగారు. మా అమ్మ కూర్చుని చోటు నుంచి లేచొచ్చింది. నేను కాళ్ళకి నమస్కారం చేశాను. ఆమె నన్ను కౌగలించుకుని నా చెవి దగ్గరగా నోరు పెట్టి మెల్లిగా చెప్పింది, తల్లి, మీ అమ్మ బ్రతికే ఉన్నా నిన్ను ఆపద నుంచి రక్షించలేకపోయింది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకొక మాట జాగ్రత్తగా విను. వీళ్ళు శుభలేఖలు అచ్చు వేయించారు. ఇందాక మీ అన్నయ్య తెచ్చి చూపించాడు. చెల్లి పెళ్ళికి ఎంత మంచి శుభలేఖ వేయించారో చూడంటూ. ఒక శుభలేఖ, 2 పెళ్లి ఫోటోలు, మీ అత్తగారు అబ్బాయి అందరూ ఉన్నవి చూసి మరీ తీసి జాగ్రత్త చెయ్యి. ఈ మాటలు చెప్తూ ఉండంగానే పెళ్లివారెవరో దగ్గరగా రాబోయారు. వెంటనే అమ్మ మాట మార్చి, జాగ్రత్తమ్మ, అల్లుణ్ణి జాగ్రత్తగా చూసుకో, మీ అత్తగారి సేవ చేసుకో అంటూ చెప్పి ఇక నేను వెళ్తున్నానంది. మా అత్తగారు అమ్మకు మంచి పట్టు చీర పెట్టారు. అమ్మ బయలుదేరబోతూ మెల్లిగా ఆ చీర సంచిని అక్కడే ఒక పక్కగా పెట్టి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నన్ను అలంకరించి అబ్బాయి ఉన్న గదిలోకి పంపారు. నేను వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర మంచం మీద కూర్చున్నాను. ఏదో చెప్తున్నాడు నాతో. మాటలు ముద్ద ముద్దగా ఉండి నాకు అసలు ఒక ముక్క కూడా అర్థం కాలేదు. కాసేపు అయినాక ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే వాళ్ళమ్మ తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. ఏమైందంటూ. ఆవిడ్ని చూస్తూనే వాడు పెద్దగా ఏడుస్తూ ఏదో అన్నాడు. అది విని ఆమె, పాపం వాడు పొద్దుటి నుంచి తిండి సరిగ్గా తినలేదు, ఆకలేస్తోందిట, నువ్వు వంటింట్లోకి వెళ్ళి కాస్త అన్నం మెత్తగా కలిపి ఫ్రిడ్జ్లో ఉన్న తియ్యటి పెరుగు కలిపి తేమ్మా, అన్నం తినిపిద్దాం అంది. నేను మారు మాట్లాడకుండా వెళ్ళి ఆమె చెప్పినట్టే చేశాను. వాళ్ళమ్మ పెట్టపోతే ముఖం తిప్పేశాడు. నేను పెడతానుండండి అంటూ నేను ఆ ప్లేట్ తీసుకున్నాను. వెంటనే ఆ ఏడుపులోనే వాడి ముఖం వికసించింది. నేను ముద్ద నోటికి అందిస్తుంటే కాసేపు తిన్నాడు. అలా తింటూనే పక్క మీద వాలి నిద్రపోయాడు. ఆ కంచం లోపలికి పంపించు, దగ్గర పెట్టి వచ్చి వాడికి మూతి తుడు అంది ఆవిడే. అలాగే చేశాను. ఆ అబ్బాయికి దుప్పటి కప్పి లైట్ ఆర్పి చిన్న లైట్ వేశాను. ఆ గదిలో ఉన్న ఒక కుర్చీలో తను కూర్చొని మరో దానిలో నన్ను కూర్చోమంది. తర్వాత చెప్పడం ప్రారంభించింది. చూడమ్మా రుక్మిణి, వీడు శివ, ఒక్కడే కొడుకు నాకు. వీడి తండ్రి పోయి 5-6 సంవత్సరాలైంది. డబ్బుకేం కొదవలేదు తల్లి. ఈ మధ్య ఎవరో అన్నారు, పెళ్లి చేస్తే పిల్లవాడు బాగుపడచ్చేమో చూడండి అని. అందుకే ఈ పెళ్లి తలపెట్టాను. ఎలాగైనా మా అబ్బాయిని మచ్చిక చేసుకుని నాకు మనవణ్ణో మనవరాలనో ఇచ్చావంటే ఇంకా మనకు లోటుండదు తల్లి. అంతా నీ చేతుల్లోనే ఉంది అంటూ కంట నీరు పెట్టుకుంది.
ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆవిడ్ని ఓదార్చాలో నేను కూడా కలిసి ఏడవాలో తెలియలేదు. అలా ప్రారంభమైంది నా వివాహ జీవితం. రుక్మిణి వైవాహిక జీవితం ఆ పిచ్చివాడితో ఎలా జరిగిందో, ఎలా ముగిసిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే మనసున్న మనుషులు తర్వాతి భాగం తప్పకుండా వినండి.